రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావడంపై భాష్యం రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీలో తన సేవలను గుర్తించి రాజ్యసభకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తారని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. భాష్యం రామకృష్ణతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభ ఎంపికలపై ఎంతో హోరాహోరీగా పోటీ జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి 4 సీట్లు అయితే రావడం జరిగింది. 1 జనసేనకి, 3 టీడీపీ పార్టీకి. టీడీపీ పార్టీకి సంబంధించి సానా సతీష్, అలాగే భాష్యం రామకృష్ణ, అలాగే చింతకాయల విజయ్కి సీట్లు రావడం జరిగింది. ఇప్పుడు మనతో ప్రస్తుతం ఉన్నారు భాష్యం రామకృష్ణ. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రాజ్యసభ అభ్యర్థిగా మీకు అవకాశం రావడం ఎలా అనిపిస్తుంది? జై తెలుగుదేశం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా జాతీయ అధ్యక్షులు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, మరి మా యువ నాయకులు నారా లోకేష్ గారు మద్దతుతో మరి మేము ఈ రాజ్యసభకి తెలుగుదేశం పార్టీ తరఫున నేను, చింతకాయల విజయ్, సానా సతీష్ గారు, మరి జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ గారు ఎంపిక చేయడం జరిగింది. 8వ తారీఖు నామినేషన్లు వేస్తే నామినేషన్ విత్డ్రాయల్స్ ఈరోజు లాస్ట్ డేట్ అవ్వటం వలన 3 వరకు టైం ఉంది. ఆ 3 అయిపోయిన తర్వాత మా అందరికీ డిక్లరేషన్ ఫామ్స్, ఎలక్షన్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. మరి అంటే అఫీషియల్గా మేము ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మరి మా నాయకులు, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము పార్టీని ముందు కూడా 29లో కానీ 34 ఎలక్షన్లలో కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చే విధంగా మరి క్యాడర్ని పటిష్టపరుచుకొని ఆ విధంగా కృషి చేస్తాం. అట్లాగే రాజ్యసభలో కూడా మన ఆంధ్రకు కావాల్సిన మరి ఏవైతే సోర్సెస్ కావాలో మనకి అవన్నీ మన రాజ్యసభలో మరి మా గళం విప్పి మరి మాకు కావాల్సినవి అని తెచ్చుకునే విధంగా సహచర ఎంపీలందరితో కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమైతే ఉపయోగం ఉంటుందో అవన్నీ తీసుకురావటం, మరి తద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి గారి విజనరీకి మరి అందుకు ఆ విజనరీని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధికి మేమంతా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి కార్యకర్తలందరికీ, మా పార్టీ నాయకులందరికీ కూడా మా ముగ్గురు తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు టీడీపీలో ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది ఒక సాధారణ కార్యకర్తకి రాజ్యసభలో ఒక మంచి స్థానం లభించింది. అలాగే ఇప్పటి నుంచి పెద్దల సభలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అదేనండి, మనం చిన్న టీచర్గా స్టార్ట్ చేసి విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. మరి ఈ విద్యా సంస్థల ద్వారా మరి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము విస్తరించి ఎడ్యుకేషన్ పరంగా సర్వీసు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం, నేను చిన్నపిల్లగాడినైనా సరే మా కుటుంబం అంతా పార్టీలో నుండి పార్టీ కృషి చేస్తూ ఉన్నాం. మరి ఆ కృషికి తగిన గుర్తింపు ఈరోజు నాకు రాజ్యసభ ద్వారా నేను పొందడం జరిగింది, ఆ గౌరవం పొందడం జరిగింది. మరి ఈ రాజ్యసభ ఇది ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు రాజ్యసభ సెషన్స్లో మరి అందరం మన సహచర ఎంపీలందరితో కలిసి కష్టపడి రాష్ట్రానికి, ముఖ్యంగా మా లోకేష్ గారికి విద్యాశాఖ చాలా ఇష్టం కాబట్టి, విద్యాశాఖ సంబంధించి మా ప్రొఫెషన్ కూడా విద్య మీద ఉంది కాబట్టి, మరి రేపు సెంట్రల్ నుంచి ఎడ్యుకేషన్ పరంగా ఏమైతే ఇక్కడ అవసరాలు ఉంటాయో అవన్నిటినీ కూడా తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. సార్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక అంశాలపై రాజ్యసభలో చర్చించాల్సి ఉంటుంది. దాంట్లో ఆమోదం పొందాల్సిన విషయాలు కూడా ఉండబోతున్నాయి. సో ఎట్లాగా పనిచేయాలనుకుంటున్నారు? ముందు ముఖ్యంగా మనకు రాబోయేది ఫస్ట్ మహిళా బిల్లు, మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు. దాంతోనే మళ్ళీ డీలిమిటేషన్, రిమైనింగ్ బిల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళా బిల్లుకి మరి మొన్న కొన్ని ప్రతిపక్షాల్లో సహకరించకపోవడం వల్ల సాధించలేకపోయాం. మరి రేపు వచ్చే సెషన్స్లో కూడా పెడతారని నమ్మకం ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. రేపు ఆ సెషన్స్లో మరి మేము అందరం కలిసి పోరాడి ఆ 33% రిజర్వేషన్ మహిళా బిల్లు శాంక్షన్ అయ్యే విధంగా మేము కృషి చేస్తాం.
సో చూశారు కదా, ఈ రాజ్యసభ సీట్ల ఎంపికపై చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో రాజ్యసభలో మహిళా బిల్లులు మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నామని, దీనికి ఈసారి ఖచ్చితంగా ఆమోదం కూడా వచ్చేలాగా ప్రయత్నిస్తామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.